మన సౌత్ సిపి శ్రీనివాసరావు గారికి, నా సాటి సిబ్బందికి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు, మనకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా అద్భుతంగా మంచి వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇది అటువంటిది కాదనే కాదు, ఎందుకంటే దాంతో పాటుగా మనం ఎంతో మన కోసం 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినటువంటి మా బ్రదర్ కిషన్ గారికి, సిఏ వాసుదేవ్ గారికి, తర్వాత ఎస్ఐలు, సిఏలు, అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా స్టూడెంట్స్ అందరికి కూడా ఇంకోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ఇది నేషనల్ ఫెస్టివల్. ఆగస్ట్ 15 ఒకటి, జనవరి 26 ఒకటి. మనం దీపావళి జరుపుకుంటాం, సంక్రాంతి జరుపుకుంటాం, అదేవిధంగా రంజాన్ జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం. అది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పబ్లిక్ జరుపుకుంటాం. కానీ అన్ని కేటగిరీస్ ఆఫ్ పబ్లిక్ అందరూ భారతీయులు జరుపుకునే ఏకైక పండుగ మన ఆగస్టు 15. ఇక్కడే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతీయ సోదరులందరూ కూడా ఈరోజు ఆనంద కోలాహలాలతో సగర్వంగా మన జాతీయ జెండాను ఎగరవేసి ఆ జాతీయ జెండాని గౌరవిస్తూ, సెల్యూట్ చేస్తూ, ఒక్కసారి మన భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మన స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, మరి ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో మనం ఉన్నతంగా చూడాలని చెప్పేసి మనం అందరం కలగంటాం. దానికి తగ్గట్టుగా ఎవరైతే మనం మన డ్యూటీస్ నిర్వహిస్తున్నామో ఆ డ్యూటీస్ని సక్రమంగా 100% నిర్వహిస్తే దాన్ని మించిన దేశభక్తి లేదండి. కాబట్టి దీని సందర్భంగా మనమంతా కూడా మనం ఏదైతే డ్యూటీస్ చేస్తున్నామో ఆ డ్యూటీలో పునరంకితం అవుతూ 100% మన యొక్క ఉద్యోగానికి, మన యొక్క విధులకు న్యాయం చేయాలని చెప్పేసి, అదే నిజమైన దేశభక్తి అని చెప్పేసి అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువత, మరి రాబోయే యువత కాలేజీలో, స్కూల్లో వాళ్ళు రకరకాలుగా షేప్ అవుతూ ఉంటారు. వాళ్ళని ప్రాపర్గా షేప్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, స్టూడెంట్స్ యొక్క బాగోగులు, వాళ్ళు ఎక్కువ టైం కేటాయించేది మళ్ళీ స్కూల్లో కాబట్టి ఉపాధ్యాయుల మీద కూడా గురుతరమైన బాధ్యత ఉంది. ఒక్కసారి మనం బయట చూస్తే యువత చెడగొట్టడానికి, పిల్లల్ని చెడగొట్టడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో డైవర్షన్స్ ఉన్నాయి. అది సెల్ ఫోన్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, తర్వాత వెరితలలు వేస్తున్నటువంటి అనేకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ సక్రమైన మార్గంలో వాళ్ళు నడిపించి, మంచి మార్గంలోకి పంపించి, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. అది చేయడం మన బాధ్యత. అదే దేశభక్తి. రేపు మన దేశం ఏమైపోతుంది, మన మంచి పౌరులుగా ఉంటే దేశం కూడా మంచిగా తయారవుతుంది. మంచి సైంటిస్టులు, మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు, అదేవిధంగా దేశానికి ఉపయోగపడే విధంగా రకరకాల మరి విధులు అవన్నీ కూడా మనం ప్రపంచ స్థాయిలో ఉండాలి. ప్రపంచ స్థాయిలో ఉండాలంటే ప్రపంచ స్థాయి మరి ఆ పౌరుల్ని మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది. చెడ్డ అలవాట్లకు దూరంగా ఏది మంచి అలవాట్లు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పిల్లల్ని మరి చెడ్డ మార్గంలో పోకుండా అన్ని మంచి మార్గాల్లో చూపించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాజువాక ఏరియాలో ఉన్నటువంటి మరి ఆ ఉద్యోగస్తులు, విద్యార్థులు, అదేవిధంగా పౌరులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు మన గాజువాక పోలీస్ స్టేషన్లో మా లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందే కాకుండా మరి బయట నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆవరణకి రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా అందరికి కూడా విశాఖపట్నం సిటీ అదేవిధంగా అందరికి కూడాను మరి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.